తర్వాత ఒకటి పోస్ట్ చేయండి, నేను డీటెయిల్గా చెప్తాను. ఐ వెరీ ఫైన్, థ్యాంక్ యూ సుచరిత. నిరధ్వజ, వెరీ గుడ్ ఈవినింగ్. సో 1 minus sin x there is no formula, so first you have to convert this one into cos. So 1 minus sin can be written as cos of pi by 2 minus x. Okay, cos of pi by 2 minus x. Now by ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే బయటకు వచ్చేసరికి ఎంత అవుతుంది? 4, and this becomes pi by 2 minus x whole square. డినామినేటర్ లో 2 కామన్ తీసుకున్నాను. ఓకేనా? Now it becomes 1 minus cos of something by the whole square, ante 1 by 2. So 1 by 4 into 1 by 2. Now the answer is 1 by 8. Next 29th question adigaru. I am very fine, thank you Kalyani. Hi Kalyani. 29th question. Limit as extends to pi by 2. 1 minus sin x by x cos x. 1 minus sin x by x cos x. Yeah, that is correct. I mean, ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా Chirita, okay. So you better you write this one as cos pi by 2 minus x by x into this is sin pi by 2 minus x. Okay, is it clear? Okay, now 1 minus cos of pi by 2 minus x. Cos of pi by 2 minus x కాబట్టి denominator కూడా pi by 2 minus x whole square by x అంటే as it is, sin pi by 2 minus x కాబట్టి by pi by 2 minus x into pi by 2 minus x. So ఈ వాల్యూ 1 by 2, ఈ వాల్యూ 1. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఒకటి క్యాన్సిల్ అయింది. అంటే ఇంకా ఏం మిగిలిపోయిందో చూడండి. The remaining we have is numerator is limit as extends to pi by 2, pi by 2 minus x by, what about denominator? It is x there. So x plus లో pi by 2 substitute చేసుకోండి. Pi by 2 minus pi by 2 by pi by 2, and the answer is 0. Okay, ఇంకా ఇందాక 513 పేజీలో ఏముంది? 526 పేజీ, లెవెల్ 1 37th ప్రాబ్లం. సాయి కార్తిక్. ఒక నిమిషం, లెవెల్ 1 37. లెవెల్ 1 37th క్వశ్చన్ అంటున్నారు. Level 1 37th question. Limit as extends to minus 1 root pi minus root of cos inverse x by root of x plus 1. Root of x plus 1. Hi Nagaraju, how are you? Just ఈ ప్రాబ్లం అయిన తర్వాత మీరు సెండ్ చేయండి, అప్పటి వరకు ఆగండి. సో ఈ క్వశ్చన్ డౌట్ అడిగిన వాళ్ళు చూడండి. రూట్ పై ఎల్ హాస్పిటల్ అప్లై చేద్దాం, ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తే రూట్ పైకి డిఫరెన్షియేషన్ 0 మైనస్ రూట్ డెరివేటివ్ 1 by 2 రూట్. ఓకే, ఇంటర్నల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1 by root of 1 minus x square by రూట్ డెరివేటివ్ 1 by 2 root x plus 1. ఇది ప్యూర్లీ డిపెండ్ ఆన్ డిఫరెన్షియేషన్ తెలుసుంటే చేయగలం ఈ ప్రాబ్లం, లేకపోతే కష్టం. ఇది మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అంటే ద డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈస్ 1 by 2 root x. 1 by 2 root x. ఓకే, నేను యూజ్ చేసిన ఫార్ములా చెప్తున్నాను. అలాగే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ -1 by root of 1 minus x square. మీకు డెరివేటివ్ ఫార్ములాల కోసం మనకి డిఫరెన్షియేషన్ టాపిక్ ఉంటుంది మెటీరియల్లో, అదొకసారి చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రూట్ పైకి డిఫరెన్షియేషన్ 0 మైనస్ రూట్ కి డెరివేటివ్ 1 by 2 రూట్, ఇంటర్నల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి
minus 1 by root of 1 minus x square. Okay. So ఇక్కడ 2 cancel. ఇక్కడ root of minus plus 1 by 2 లేదు కదా, 1 by 2 లేదు అక్కడ. ఓకే, 1 by root of cos inverse x into 1 by root of 1 minus x square into, we can write 1 plus x into 1 minus x by denominator root of x plus 1. So root of x plus 1, root of x plus 1 cancel. మనకు మిగిలిపోయింది 2. That is 1 by root of cos inverse of x అంటే ఎంత minus 1 into 1 by root of 1 minus, ఇది మిగిలిపోయింది కదా, x అంటే minus 1. సో cos inverse of minus 1 అంటే pi, 1 by 1 plus 1 2. సో ఆన్సర్ ఈజ్ 1 by root of 2 pi. అదే ఆన్సర్. హాయ్ శ్రీనిజ, హౌ ఆర్ యూ? ఓకే, ఎనీబడి నెక్స్ట్ లెవెల్ 1. మీరు డౌట్స్ ఉన్న వాళ్ళు ఆగండి, క్వశ్చన్ అయిన తర్వాత మీరు పంపిస్తే, లేకపోతే స్క్రోలింగ్ పైకి వెళ్ళిపోతుంది. ఏమో మనకి ల్యాప్టాప్ స్క్రీన్ అయినా ఎక్కువగా 10-11 మెసేజ్ కన్నా ఎక్కువ కనపడవు, స్క్రోల్ అయిపోతూ ఉంటాయి, పైకి వెళ్ళిపోతూ ఉంటే మీ డౌట్ అడిగింది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు కనపడిన డౌట్ లెవెల్ 1 39th క్వశ్చన్, లెవెల్ 1 39th క్వశ్చన్. మీ డౌట్స్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం చెప్పేదాకా ఆగి అప్పుడు చెప్పండి. ఎల్ హాస్పిటల్ అంటే వెరీ సింపుల్ సంతోష్, డిఫరెన్షియేషన్ ఫార్ములాలు రావాలి. ఒకసారి ఎల్ హాస్పిటల్ అడిగిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒక నిమిషం, లెవెల్ 1 142 చెప్తాను, ఒక నిమిషం. సౌమిత్రి రామానుజాచార్య, జస్ట్ 1 minute, ఒక్క నిమిషం ఆగండి. ఎల్ హాస్పిటల్ అంటే సపోజ్ ఇది ఉంది కదా, లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus cos x by x square. ఎల్ హాస్పిటల్ ఎప్పుడు అప్లై చేస్తామంటే జస్ట్ మీరు టైప్ చేయడం ఆపండి ఒక్క నిమిషం, మళ్ళీ మీ డౌట్స్ అన్ని పైకి వెళ్ళిపోతుంటాయి. అది చెప్పిన తర్వాత మనం మాట్లాడదాం. 2-3 డౌట్స్ ఉన్నాయి, చెప్పిన తర్వాత మీరు డౌట్స్ పోస్ట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ అవుతుంది చూడండి, 0 అయిపోతుంది. డినామినేటర్ 0 అంటే నాట్ డిఫైన్ ఫామ్ వచ్చింది. నాట్ డిఫైన్ ఫామ్ వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ అప్లై చేయొచ్చు. వాట్ ఈస్ మెంట్ బై ఎల్ హాస్పిటల్ అంటే జస్ట్ డిఫరెన్షియేట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ, అంతేగాని యూ బై వి ఫామ్ వాడకూడదు. న్యూమరేటర్ ఇది, ఇది డినామినేటర్, దాన్ని సపరేట్ గా డిఫరెన్షియేట్ చేసుకోవటం అంటిల్ వీ గెట్ ఎ ఫైనైట్ వాల్యూ. ఆన్సర్ వచ్చేంత వరకు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసిన ఆన్సర్ ఇన్ఫైనైట్ వస్తే అదే ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టాం అనుకోండి, డినామినేటర్ 0 అయిపోయింది కదా, నాట్ డిఫైన్ వచ్చేస్తుంది. సో మనం 1కి డిఫరెన్షియేట్ చేద్దాం. 0 cos x డెరివేటివ్ మైనస్ sin x, మైనస్ మైనస్ ప్లస్ sin x బై x స్క్వేర్ డెరివేటివ్ 2x. 0 క్యాన్సిల్ చేసేస్తున్నాను, 0 ప్లస్ ఇది మిగిలింది. సో ఇప్పుడు sin x బై x అంటే 1 కదా, 1 into 1/2. సో ఆన్సర్ ఎంత అంటే 1/2. లేదు ఇంకోసారి డిఫరెన్షియేట్ చేసుకుందామన్నా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, అది విషయం. రామానుజ ఏదో ఒక డౌట్ అడిగాడు, ఎక్కడుందో తెలిపోయిందా? 521 పేజ్లో 521లో 53 ప్రాబ్లం అంటున్నాడు. ఓకే, అంటే లెవెల్ 1 అని పెడితే అయిపోతుంది కదా. లెవెల్ 1లో 53 క్వశ్చన్ అంటే చూడండి, 53 క్వశ్చన్. 53rd క్వశ్చన్, లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు π/2 sin πx into cos πx by 2e to the power of 2x minus 2e. వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీకర్, ప్రణయ్, సాకేత్ అండ్ వనం తనుష్ అని చెప్తున్నాను. లెవెల్ 1 అని పెట్టండి, మళ్ళీ 522 పేజ్ నెంబర్ అంటే ఎక్కడో అనుకుంటా నేను కూడా అది. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఇది ప్రాబ్లం. 53rd క్వశ్చన్ చూడండి. ఇది అయిన తర్వాత మీరు డౌట్లు పోస్ట్ చేయండి అది ఉంటే. ఓకే, జస్ట్ వెయిట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 రాసుకోవచ్చు కదా ఇలాగా. అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది చూడండి, sin 2πx by 2 into 2e power 2x minus 2e. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి 2 రకాలుగా చేయొచ్చు మనం.
ఎల్ హాస్పిటల్ అప్లై చేసిద్దాం. ఎందుకంటే ఎక్స్ ప్లేస్ లో పై బై టూ పెట్టామనుకోండి, ఎక్స్ ప్లేస్ లో పై బై టూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 ఇంటూ ఈ పవర్ పై బై టూ, 2 క్యాన్సిల్, ఈ పవర్ పై, అది పై కాదేమో, ఈ పవర్ 2x, ఈ పవర్ ఎంత, ఎక్స్టెన్స్ టు ఎంత క్వశ్చన్ 50, థర్డ్ క్వశ్చన్ కదా, ఎక్స్టెన్స్ టు 1/2, పై బై టూ కాదు, ఐఎమ్ రాంగ్, ఇట్ ఈస్ 1/2, 1/2. ఓకే, యా ఓకే, థ్యాంక్ యూ శ్రీలత. ఇప్పుడు ఎల్ హాస్పిటల్ అప్లై చేసేద్దాం, ఈజీగా వచ్చేస్తుంది. ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తున్నాం. ఎల్ హాస్పిటల్ డిఫరెన్షియేట్ చేయటం, సైనిక్ డెరివేటివ్ కాస్ ఆఫ్ 2πx ఇంటూ 2πx డెరివేటివ్ 2π బై 2 ఇంటూ, ఇది కాన్స్టెంట్ కాబట్టి దీని డెరివేటివ్ రాయక్కర్లేదు. దీని డెరివేటివ్ ఎంత వస్తుంది చెప్పండి, 4e⁻²x. 4 ఎందుకు వచ్చింది, e⁻²x కి డెరివేటివ్ e⁻²x ఇంటూ 2 ఇంటూ 2 కాబట్టి 4 వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2 క్యాన్సిల్, ఎక్స్ ప్లేస్ లో 1/2 సబ్స్టిట్యూట్ చేసిద్దాం. 1/2 సబ్స్టిట్యూట్ చేసేస్తే కాస్ ఆఫ్, ఎక్స్ ప్లేస్ లో 1/2 సబ్స్టిట్యూట్ 2 క్యాన్సిల్, కాస్ పై బై 4 ఇంటూ, ఎక్స్ ప్లేస్ లో 1/2 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ మిగిలినది, కాస్ పై అంటే -1, -1/4e. ఓకే, సో లెవెల్ 1 142 అంటున్నాడు, 142. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లెవెల్ 1 142nd క్వశ్చన్ చూడండి. 142 లిమిట్ as extends to infinite x plus h by x minus h whole to the power of x is equal to 4. Then what about the value of h అనేది క్వశ్చన్. ఓకేనా, సో ఇది పవర్ లో x ఉంది అంటే 1 పవర్ ఇన్ఫైనైట్. స్నేహ, హాయ్ స్నేహ, వర్ యూ? ఓకే, పవర్ లో x ఉంది కాబట్టి 1 పవర్ ఇన్ఫైనైట్ ఫార్మ్ లో యూజ్ చేయాలని ఐడియా రావాలి మీకు. ఓకేనా, సో 1 పవర్ ఇన్ఫైనైట్ ఫార్ములా కోసమని ఇక్కడ ఒక 1 యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసుకున్నాం, అంటే 1 ప్లస్ 1 మైనస్, సో 1 ప్లస్ LCM ఈజ్ x minus h. We have x plus h minus x plus h. ఇక్కడ 1 యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేశాను, ఇలా వచ్చింది. x క్యాన్సిల్, టు ది పవర్ ఆఫ్ x. సో 1 ప్లస్ 2h by x minus h whole to the power of x. ఓకేనా, ఇప్పుడు ఇది 1 పవర్ ఇన్ఫైనైట్ ఫార్మ్. 1 పవర్ ఇన్ఫైనైట్ ఫార్మ్ అంటే ఎలా రాయాలి, e టు ది పవర్, నిన్న కూడా చెప్పాను, ఈ రెండు మల్టిప్లై చేయటమే మనం, 2h by x minus h into x. సో e టు ది పవర్ ఆఫ్ 2hx by, ఇక్కడ x కామన్ తీసుకుందాం, 1 minus h by x, x క్యాన్సిల్, e to the power of 2h by 1 minus 0. As x tends to infinite kada, 1 by, I am very fine, thank you Sneha. So this becomes e to the power of 2h, e to the power of 2h. So వాళ్ళు మొత్తం ఆన్సర్ ఎంత ఇచ్చారు చెప్పండి, 4. So e to the power of 2h is equal to 4. That means 2h is equal to log 4 base e. అంటే 2h is equal log 4 into, you can write 2 log 2, 2 cancel, h is equal to log 2. Okay na? Yeah, next level 1 135 question. ఒక్క నిమిషం ఇందులో ఇంకు పోద్దాం, కాస్త డార్క్ రాస్తున్నాను. 135, what is that 135th question అసలు ఏంటది? రూట్ ఆఫ్ n ప్లస్ 1 n స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, అదే కదా, సింపుల్ క్వశ్చన్ కదా, n స్క్వేర్ కామన్ ది క్వశ్చన్. ఓకేనా, ఓకే.
లెవెల్ 1 లో 135th క్వశ్చన్ అంటున్నారు చూడండి. క్వశ్చన్ నెంబర్ 135. 135th question. Limit as n tends to infinite. Root of n square plus 1 plus n whole divided by cube root of n power ఇక్కడ హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. అందరి దగ్గర క్వశ్చన్ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ క్వశ్చన్. సో అయినా అందరూ మరి అడిగారు కదా, రేపు ఎగ్జామ్ ఉంది కదా, చూద్దాం. సో ఇది క్వశ్చన్. ఇక్కడ ఎన్ స్క్వేర్ కామన్ తీద్దాం. రూట్ లోపల నుంచి ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే బయటకు వచ్చేసరికి ఎన్ అవుతుంది. ఓకేనా? అంటే ఎన్ స్క్వేర్ బయటకు వస్తే ఎన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కూడా ఎన్ ఉంది కాబట్టి మొత్తం అన్నింటిలోంచి ఎన్ కామన్ తీసుకుంటే ఎన్ స్క్వేర్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 + 1/n స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఎన్ పవర్ 6 బయటకు వస్తే ఎన్ స్క్వేర్ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్, సో ఎన్ స్క్వేర్ క్యాన్సిల్, 1 + 0 plus 1 by cube root of 1 plus 0. 1 plus 1, 2/1. Answer is 2. ఇదిగో ఇక్కడ రాశాను కదా, బ్లూయింగ్ తో రాస్తాను అందుకే. యా ఓకే, థ్యాంక్ యూ దీపక్ రాజ్. ఇదిగో ఓకేనా, ఇది క్లియర్? ఫోర్ ఆన్సర్. ఓసారి ఇక్కడ స్క్వేర్ ఉంది, మర్చిపోయాను. 2 square, సో ఆన్సర్ ఈస్ 4. యా అబ్సల్యూట్లీ రైట్. యా థ్యాంక్ యూ సాకేత్, శ్రీనిజ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ లెవెల్ 1 171. సో 171 చెప్తాను, అది అయిపోయిన తర్వాత ఇంకో డౌట్స్ పంపించాను, అప్పటి వరకు కాసేపు ఆగండి. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ చిన్నది చేశాను, అందువల్ల మీకు తొందరగా అయిపోతుంది. అది 171. యా 171 క్వశ్చన్ డౌట్ అంటే చూడండి. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 1. 171 లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 1 సిగ్మా k is equal to 1 to 100 x power k minus 200 by x minus 1. ఓకే, ముందు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. k ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. x స్క్వేర్ x క్యూబ్ అండ్ సో ఆన్ టు చుక్కల్ టు x టు ది పవర్ ఆఫ్ 200 minus 200 by x minus 1. x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? మనకి డినామినేటర్ 0 అయిపోతుంది. డినామినేటర్ 0 కాబట్టి వీ కెన్ అప్లై ఎల్ హాస్పిటల్ అప్లై చేసుకోవచ్చు. ఎల్ హాస్పిటల్ డిఫరెన్షియేట్ చేయడం, అంత అందులో ఏదో గొప్ప విషయం అనుకోకండి. x కి డెరివేటివ్ 1, 1 కి డెరివేటివ్ 0. ఇక్కడ x కి డెరివేటివ్ 1, x స్క్వేర్ 2x, x క్యూబ్ 3x స్క్వేర్ అండ్ సో ఆన్ టు x పవర్ 200 కి 200 into x to the power of 199. 200 కి డెరివేటివ్ 0. as x tends to 1. వెరీ గుడ్. 1 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసేయండి. 1 + 2 + 3 అండ్ సో ఆన్ టు 200. అంతే కదా, డినామినేటర్ లాగా 1 అంటే n into n + 1/2. సింప్లిఫై చేసుకోండి, అదే ఆన్సర్. ఓకే, లెవెల్ 1 133. క్వశ్చన్ ఇంకా
level 1 133 limit as n tends to infinite log of x plus 2 minus x to the power of 2n cos x by x power 2n plus 1 where mod x less than 1. It is silly question, simple question, very simple question. సాయి ఆశీష్ ఐ సెంట్ ఏ డౌట్స్ ఇప్పుడు ఫోన్ చూసేది అయితే లేదు. నీకు ఏమైనా ఉంటే మెటీరియల్ నెంబర్స్ పంపించి ఇక్కడ పంపించడమే. ఫోన్ చూసేది అయితే లేదు, మళ్ళీ చూస్తుంటే టైం అంతా ఇదైపోతుంది. ఓకే, సో అంటే mod x less than 1 అంటే వాట్ డస్ ఇట్ మీన్? -1 ఈజ్ లెస్ దాన్ x లెస్ దాన్ 1 అని అర్థం. -1 ఈజ్ లెస్ దాన్ x లెస్ దాన్ 1. -1 నుంచి 1 లోపల ఉన్నప్పుడు x పవర్ ఇన్ఫైనైట్, అప్పుడు x పవర్ ఇన్ఫైనైట్ ఎంత వస్తుంది? 0 అయిపోతుంది. అంటే ఇది 0 ఇంటూ ఇది ఫైనైట్ వాల్యూ, సో 0 plus 1. సో log of x plus 2 minus 0 by 0 plus 1. So answer is nothing but log of x plus 2. Okay, now next నేను చూడాలన్న ఫోన్ చూడాలి, డౌట్స్ ఇక్కడ పంపించరా? క్వశ్చన్ నెంబర్, ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో చూసి పంపించి నాకు చూస్తాను. లెవెల్ 1 13th క్వశ్చన్ ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పాను. నీరధ్వజ లెవెల్ 1 13th క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ లో క్వశ్చన్ 13th క్వశ్చన్ అంటే లెవెల్ 1 13th క్వశ్చన్. లెవెల్ 1 13th క్వశ్చన్ ఏంటా క్వశ్చన్? లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫైనైట్ x into log of x plus a minus log x. ఓకే, log a minus log b అంటే log of a by b, x into log of x by x అంటే 1 a by x. ఓకేనా? సో లాగ్ ఆఫ్ మన ఫార్ములా ఏంటి? మనకి లాగ్ ఆఫ్ 1 plus x ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ డినామినేటర్ అది ఉండాలి, అది టెన్స్ టు 0 అవ్వాలి. ఇక్కడ a by x ఉంది కాబట్టి డినామినేటర్ లో కూడా a by x ఇంటూ a by x రాసింది. అప్పుడు ఇక్కడ వరకు ఆన్సర్ 1 అయిపోతుంది. x టెన్స్ టు ఇన్ఫైనైట్ అంటే 1 by x 0నే కదా, అప్పుడు a by x కూడా 0నే. అంటే ఇక్కడ ఏదైతే ఉందో డినామినేటర్ అది ఉంది, అది టెన్స్ టు 0 అయిపోయింది. సో ఈ ఆన్సర్ 1, x x క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ a. Okay, next level 1 39th question. What about 39th question? Level 1 39th question. Ninth question. 39 ఇదే కదా, ఎక్స్టెన్స్ ఇదేనా? లెవెల్ 1 39th క్వశ్చన్ ఏనా? 39th క్వశ్చన్, యా. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు pi by 6 sin of x minus pi by 6 by root 3 by 2 minus cos x. ఎల్ హాస్పిటల్ చేసేది వెరీ సింపుల్ క్వశ్చన్. ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తున్నాను. సైన్ కి డెరివేటివ్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై బై 6, ఎక్స్ కి డెరివేటివ్ 1 రాయాల్సిన పని లేదు. రూట్ 3 by 2 కి 0 మైనస్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో పై బై 6 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ లో పై బై 6 సబ్స్టిట్యూట్ చేస్తే పై బై 6 మైనస్ పై బై 6 అంటే 0 బై సైన్ పై బై 6. సో 1 by 1 by 2. సో ఆన్సర్ ఈస్ 2. పై బై 6 అంటే 1 by root 3 వస్తుందా ఏమో కిరణందన్? లెవెల్ 1 146 క్వశ్చన్ నెంబర్ 146. లెవెల్ 1 146 అంటే చూడండి. 146th క్వశ్చన్ లో f of x is equal to
4 minus 7x. 4 minus 7x by 7x plus 4. Limit as extends to 0 f of x అని ఇచ్చాడు. డైరెక్ట్గా జీరో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. జీరో సబ్స్టిట్యూట్ చేస్తే 4/4 అంటే 1. ఈ వాల్యూని వాళ్ళు ఎలా ఇచ్చారు? లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫైనైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫైనైట్ ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం ఎక్స్ కామన్ తీసుకుంటాం. ఎక్స్ కామన్ తీసుకున్నాం అనుకోండి, 4/x minus 7/7 plus 4/x, x క్యాన్సిల్. 0 minus 7/7 plus 0 అంటే -1. ఈ వాల్యూని m అన్నారు. ఇది l, ఇది m. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. వచ్చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ 1 227 143 227. రెండు చెప్తాను. రెండు చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు డోట్స్ పంపిద్దాం, కానీ ఒక నిమిషం వెయిట్ చేయండి. 227 ఎక్కడ? 227 227 అంటే చూడండి, f of 1 is equal to 3, f dash of 1 is equal to 6. Limit as extends to 0 f of 1 plus x by f of 1 whole to the power of 1/x. లాగరిథం తీసుకొని చేసేసి బెటర్ కదా మీకు, అది సింపుల్ గా. వన్ ప్లస్ 1 - రాసుకొని చేసుకోవచ్చు, లేదా ఈజ్ ఈక్వల్ టు కే అనుకుందాం. లాగరిథం అప్లై చేసాం అనుకోండి, లాగ్ కే ఈజ్ ఈక్వల్, లాగరిథం అప్లై చేస్తే 1/x ముందుకు వచ్చేస్తుంది. లాగ్ ఆఫ్ దిస్ వన్ అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 plus x మైనస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1. ఓకేనా? దట్ ఈస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 plus x మైనస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/x. ఎల్ హాస్పిటల్ అప్లై చేసేద్దాం. ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తే లాగ్ డెరివేటివ్ 1/f of 1 plus x, f డెరివేటివ్ f dash of 1 plus x. ఇది f of 1 అంటే కాన్స్టెంట్ 0, x డెరివేటివ్ 1 రాయాల్సిన పని లేదు. ఎక్స్టెన్స్ టు ఎంత? 0. x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమైనా వచ్చిందో చూడండి, f dash of 1/f of 1. f dash of 1 అంటే 6, f of 1 అంటే 3. సో ఆన్సర్ ఈజ్ 2. ఓకే. నెక్స్ట్ లెవెల్ 1 143. ఇది ఓకేనా? నాకేం తెలుసు లెవెల్ 1 ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకో ఒకసారి. మెటీరియల్ చూడు, మన కాలేజ్ అయితే మెటీరియల్ చూడు. అడిగిన డౌట్స్ వినొచ్చు. వేరే కాలేజీ వాళ్ళు కూడా ఇబ్బంది ఏం లేదు, మీరు ఇది వినొచ్చు. క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కంటిన్యూస్ గా డౌట్స్ చక్కగా వినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. 143 క్వశ్చన్ నెంబర్ 143 లెవెల్ 1 లో 143 limit as n tends to infinite 0.2 whole to the power of log of 1/4 plus 1/8 plus 1/16 and so on to n terms to the base root 5. To the base root 5. ఇది కూడా చిన్న క్వశ్చనే కదా. ఓకే. 1/4 ఇక్కడ వరకు చూడండి. ఇది అంటే ఇది 1/4 హోల్ స్క్వేర్ 1/4 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్ టు n టర్మ్స్. ఓకే. సమ్ టు n టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటి చెప్పండి? జీపీలో a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r పవర్ n 1 మైనస్ r. n టెన్స్ టు ఇన్ఫైనైట్ కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది, 1/4 కదా. సో న్యూమరేటర్ ఎంత మిగిలింది చూడండి మనకి, 1/4, డినామినేటర్ లో 3/4 అంటే 1/3 మిగిలింది. సో ఇక్కడ వరకు ఆన్సర్ 1/3. 0.2 అంటే 2/10 అంటే 1/5. 1/5
to the power of log of 1/3 to the base √5. √5 అంటే ఇది వరకు ఓకే కదా, ఇక్కడ వరకు 1/3 ఇది క్లోజ్. సో క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. లాగ్ ఆఫ్ 1/3 5 to the power of 1/2 ఇది 0.2. 0.2 అంటే 2/10 అంటే 1/5. 1/5 పవర్ లో ఇదంతా వచ్చింది. ఇక్కడ దట్ ఈస్ 1/5 to the power of log of 3 power minus 1 5 power 1/2. That is 1/5 whole to the power of log of 3 power minus 1 బయట రాసేద్దాం. -1 ఈ 1/2 పవర్ ఇక్కడికి వస్తే ఏమొస్తుంది 2 అవుతుంది. అంటే -1 × 2 అంటే ఇది మనకు మిగిలింది బేస్ 5. ఇక్కడ 1/5 ని కూడా మనం 5 power -1 రాసామనుకోండి. 5 power -1 ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు ఇది ప్లస్ అయిపోతుంది. ఈ 2 అనేది ఇక్కడికి వస్తుంది పవర్ లోకి. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? 9. పూరా ఇక్కడ తప్పు రాసానా? ఓహో, నేను అక్కడ తప్పు రాసినట్టున్నాను. సారీ, ఇక్కడ ఎక్స్పాన్షన్ తప్పు రాసినట్టున్నా నేను. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఇది 1/2 హోల్ క్యూబ్ 1/2 పవర్ 4 1/2 స్క్వేర్. నేను తప్పు రాశాను ఇక్కడ, ఒకసారి చూడండి. దీని ఎక్స్పాన్షన్ వరకు 1/4 హోల్ స్క్వేర్ రావట్లేదు. సారీ, నేను ఇక్కడ రాసిన దాంట్లో ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్. అన్నిట్లో బెటర్ ఏం చేస్తారంటే అసలు 1/4 కామన్ తీసేయండి బెటర్. ఇక్కడ 1/4 కామన్ తీసుకుంటే 1/4 ఇట్లా వస్తుంది. యాత్ర చూడండి, నేను ఒకసారి రాంగ్ రాశాను, ఒకసారి చూడండి. యా దట్ ఈస్ కరెక్ట్. 1/4 కామన్ తీసుకుంటే ఇక్కడ 1/2 అట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు దీని వరకు a into 1 - r power n by 1 - r. n tends to infinity కాబట్టి ఇది 0 అయిపోతుంది. 1/1 - 1/2 1/2 అంటే ఇక్కడ వరకు 2. సో ఈ ఆన్సర్ 2 అని వచ్చింది. 2 into 1/4 అంటే 1/2. సో ఇక్కడ వరకు ఆన్సర్ అంతా 1/2 అని వచ్చేసింది. సో చెప్పేసి 1/2 అని రాసేస్తున్నాను చూడండి. సేమ్ ఇందాక ప్రొసీజర్ చేసేయండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఇందులో డౌట్ ఏం లేదు కదా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు అర్థమైంది, ఇందా చేసినట్టుగా చేసుకోవటం. 2 power -1 ఇది 5 power 1/2. 2 power -1 5 power 1/2. ఈ -1 ఇక్కడికి వచ్చేస్తుంది మైనస్. ఈ 1/2 ఇక్కడికి వస్తే 2 అవుతుంది, -2. ఓకేనా? ఇది చూసుకోండి. లెవెల్ 1 106, లెవెల్ 2 43, 106. ఒక్క నిమిషం మళ్ళీ ఆగండి, మళ్ళీ వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోతాయి అవన్నీ. లెవెల్ 1 106 అంటే క్వశ్చన్ 106 క్వశ్చన్ అంటే చూడండి. limit as n tends to infinite 2n - 1 3n + 5 by n - 1 3n + 1 3 power n plus 2 power n. కామన్ తీసేసుకోవడం ఒక్కొక్కటి. ఎంత మించి మనం ఏం చేయలేము ఇందులో. ఇక్కడ n కామన్ తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? 2 - 1/n 3 + 5/n 3 + 1/n. ఇక్కడ 3 power n కామన్ తీసుకుంటే 1 + 2/3 power n. సో n క్యాన్సిల్, n కూడా క్యాన్సిల్. ఇక్కడ మిగిలిపోయింది ఇవన్నీ ఓకే. దీని ఆన్సర్ ఏమొస్తుంది? 2 × 3/1 ఇది 1/n అంటే 0 × 3. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది 0. 3 power n × 1 అని వచ్చింది. అంటే ఇవన్నీ బాగానే ఉంది. 3 క్యాన్సిల్ అయిపోయింది. 1/3 power n × 2. n అంటే ఇన్ఫైనైట్ కదా, అంటే 1/3 power infinite × 2 అంటే 0 × 2 అంటే ఆన్సర్ 0. యా 232 ఒకటి లెవెల్ 2 లో క్వశ్చన్. యా దట్ ఈస్ కరెక్ట్ విశాల్. నెక్స్ట్ లెవెల్ 2 లో 43rd క్వశ్చన్.
ముందు లెవెల్ 1లో ఎంత 206 232. ఇప్పుడు సెండ్ చేయకండి, 2 డౌట్స్ చెప్పిన తర్వాత పంపిద్దరు కానీ. హాయ్ విశాల్ రెడ్డి, హౌ ఆర్ యూ? 206, వాట్ ఈస్ ద 206 క్వశ్చన్? 206 వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. 206 కదా. 232నా? ఓకే 232 +1 -1 రాసుకోవటమే క్వశ్చన్. అది 232 క్వశ్చన్. n² - n + 1 n² - n - 1 to the power of n of n - 1. 1 + -1 రాసుకోండి సరిపోతుంది. ఏముంది 1 + -1 1 ప్లస్ LCM n² - n - 1 -n + 1 -n² + n + 1 n², n cancel. So 1 + 2 by n of n - 1 అంటే ఈ పవర్ లో ఈ రెండు మల్టిప్లై చేసేట మనం 2/n² - n - 1 into n of n - 1. సో e to the power of 2n into, ఇందులో చూడ n కామన్ తీసుకోండి, by n² of n² కామన్ తీసుకుంటే ఇలా వస్తుంది. n² క్యాన్సిల్. సో ఆన్సర్ e². యా, ఇంకా లెవెల్ 2లో 43 అండి. లెవెల్ 2లో 43% చూడండి. లెవెల్ 2 43rd క్వశ్చన్. లిమిట్ as n tends to infinite 3 into 2 to the power of n plus 1 by 5 into 2 power n plus 7 into 5 power n. యా, జస్ట్ వెయిట్. ఈ క్వశ్చన్ చెప్పిన తర్వాత మీరు పంపించండి క్వశ్చన్ ఏదైనా ఉంటే, లేకపోతే మీ స్క్రోలింగ్ వెళ్ళిపోతుంటుంది, నాకు ఒక 5-6 కన్నా కనపడవు అది. ఓకే, సో 3 into 2 power n into 2 4 into 5 power n into 5 5 power n plus 1 అంటే 5 power n into 5. అంటే డౌట్స్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా స్పీడ్ చెప్తాను. కావాలంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకోండి. వీడియో ఆల్రెడీ అప్లోడ్ అవుతుంది కదా, వెంటనే మీరు చూసుకుని ఇబ్బంది ఏం లేదు. 5 into 2 power n plus 7 into 5 power n. హైయెస్ట్ పవర్ ఇక్కడ 5 power n 2 power లో హైయెస్ట్ 5 power n కాబట్టి 5 power n కామన్ తీసిద్దాం. సో దట్ ఈస్ 6. 3 into 2 6 into 2/5 power n minus 5 power n కామన్ వచ్చేసింది కాబట్టి 20 by 5 power n కామన్ తీసుకుంటే 5 into ఇక్కడ 2 power n 5 power n కామన్ తీసాం కదా డినామినేటర్ లో. 5 into 2/5 power n plus 7. 5 power n 5 power n క్యాన్సిల్. 2/5 power ఇన్ఫైనైట్ అంటే 0. సో ఇది 0 అయిపోతుంది, అంటే ఈ టర్మ్ మొత్తం 0, ఇది కూడా 0. సో మిగిలిపోయింది -20/7. యా, లెవెల్ 1 43. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఇంకేం క్వశ్చన్ చెప్పండి. లెవెల్ 1 43rd క్వశ్చన్ అంటున్నారు. వస్తున్నా, ఒక్క నిమిషం. మీరు వాటర్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్ తెచ్చుకోండి, పక్కన తాగండి కంటిన్యూస్గా. ఓకే, ఎన్నో క్వశ్చన్? లెవెల్ 1లో 43rd క్వశ్చన్.
43rd question in level 1. Limit as extends to 0, secant 4x minus secant 2x by secant 3x minus secant x. Okay. Secant అంటే 1 by cos రాసేద్దాం. This can be 1 by cos 1 by cos 1 by cos 4x 1 by cos 2x by 1 by cos 3x 1 by cos x. What about the numerator? Cos 2x minus cos 4x by cos 4x into cos 2x. Cos 4x into cos 2x by denominator cos x minus cos 3x by cos 3x into cos x. సో ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. Cos 2x minus cos 4x by cos x minus cos 3x into అక్కడ జాగ్రత్త కనబడుతుందా? ప్లస్ సరిపోతుందా? మీకు కనబడుతుందా? ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో కనబడుతుందా? ప్లస్ సరిపోవట్లేదా? ఓకే, లెట్ us క్లియర్. యా ఓకే. ఇంకా డినామినేటర్లు ఏముందో చూడండి. ఇది పైకి వచ్చేస్తుంది కదా. cos x ఇంటూ cos 3x by cos 4x into cos 2x. దీనికి ఫార్ములా ఉంది మనకి. ఏంటా ఫార్ములా? లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 cos ax minus cos bx by x square అంటే b square minus a square by 2. సో ఇక్కడ బై ఎక్స్ స్క్వేర్ లేదు కదా, అంటే బై ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు కదా. సో ఫార్ములా అప్లై చేసేద్దాం. బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై 2 బై 3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 2 ఇంటూ, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఎక్స్టెన్స్ టు 0 కదా ఇచ్చింది. cos 0 1 cos 3x 0 1 1 అయిపోయింది. 2 2 క్యాన్సిల్. 16 minus 4 12 9 minus 1 8. సో ద ఆన్సర్ ఈస్ 3/2. ఓకేనా? వెరీ గుడ్ ఈవినింగ్ వెంకటరమణారావు. పేరెంట్ నేమ్ అనుకుంటున్నా తెలిసేది. ఓకే సార్, లెవెల్ 1లో 144. యా, లెవెల్ 1 144. ఓకే లెవెల్ 1 144. ఓకే, $144. $144th question. A is equal to limit as extends to infinite root of x plus root x minus root x. అది ఏ వాల్యూ? రేషనలైజ్ చేసేద్దాం. బై 1 అనుకొని రేషనలైజ్ చేద్దాం. x ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ a minus b and this one is a plus b. a square minus b square. a square అంటే దీని పుట్టు పోతుంది. బై డినామినేటర్ పరిస్థితి ఏంటి? x ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్. సో x క్యాన్సిల్. సో దట్ ఈస్ రూట్ ఎక్స్ బై, ఇక్కడ ఈ రెండిట్లో x కామన్ దిద్దాం. అంటే బయటకు వచ్చేసరికి ఏమవుతుంది? x రూట్ ఎక్స్ అవుతుంది. సో రూట్ ఎక్స్ ఇంటూ, ఇక్కడ కూడా రూట్ ఎక్స్ ఉంది కూడా కామన్ తీసేసాను. రూట్ ఆఫ్ 1 plus 1 by root x plus 1. root x cancel. 1 by root of 1 plus 0 plus 1. 1 by 1 plus 1. 1 by 2. అది ఏ వాల్యూ? ఓకే, వాట్ అబౌట్ బి? బి కూడా సేమ్ అదే మోడల్. ఏ వాల్యూ వచ్చేసింది కదా. బి చెప్తాను చూడు. బి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ గివెన్? లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫైనైట్ x minus root of x plus x square by 1 అంటే ఇంటూ
x plus root of x plus x square by x plus root of a square a minus b a plus b a square minus b square by x plus root of x plus x square. So x square cancel. So minus x by ఇక్కడ x కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ కూడా x స్క్వేర్ కామన్ తీయండి. x స్క్వేర్ బయటకు వస్తే అప్పుడు x అవుతుంది. ఇక్కడ కూడా x ఉంది కదా, అన్నింటిలో x వచ్చేస్తుంది. 1/x plus 1 x cancel minus 1/1 plus 0 plus 1 minus 1/2. So a is equal to 1/2, b is equal to minus half. ఆప్షన్ చెక్ చేసుకోండి అక్కడి నుంచి. ఓకే, నెక్స్ట్ లెవెల్ 187. ఓకే, లెవెల్ 187. 187. The 187. 187 అది సింపుల్ క్వశ్చన్. ఎలా హాస్పిటల్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. లిమిట్ యాజ్ h tends to 0 f of 2 plus 2h plus h square minus f of 2 whole divided by f of 1 plus h square h minus h square minus h square minus f of 1. వాళ్ళు ఏదో వాల్యూస్ ఇచ్చేసారు, మీరు డెరివేటివ్ చేసుకోండి. మెల్ హాస్పిటల్ అప్లై చేసేస్తున్నాను. డెరివేటివ్ ఎఫ్ కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 plus 2h plus h square, ఇంటర్నల్ డెరివేటివ్ 2 కి 0, 2h కి 2, h స్క్వేర్ డెరివేటివ్ 2h by f డాష్ ఆఫ్ 1 plus h minus h square, ఇంటర్నల్ డెరివేటివ్ 1 minus 2h. as h tends to 0, h plus లో 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. అంటే f డాష్ ఆఫ్ 2 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటూ 2 బై 0 సబ్స్టిట్యూట్ చేస్తే f డాష్ ఆఫ్ 1 ఇంటూ 1. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని మీకు ఇచ్చుంటారు, ఆ వాల్యూస్ వచ్చేస్తుంది. ఓకే, లెవెల్ 186. ఏంటా 86th క్వశ్చన్? లెవెల్ 186th క్వశ్చన్. లిమిట్ as x tends to 1 secant pi by 2 power x into log x. ఎలా హాస్పిటల్ చేసేసుకోండి, బెటర్ కదా. ఎలా హాస్పిటల్ చేయడానికి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ log x by cos of pi by 2 power x అని రాసుకోండి. ఇప్పుడు ఎలా హాస్పిటల్ చేయండి, వచ్చేస్తుంది. ఓకేనా సునిజా? ఎలా హాస్పిటల్ అంటే 1/x log x cos కి మైనస్ సైన్ pi by 2 power x ఇంటూ ఇంటర్నల్ దీని డెరివేటివ్ పై ఇంటూ, యాక్చువల్గా ఏంటది pi by 2 power x అంటే ఇట్లా పై ఇంటూ 2 power minus x కదా. 2 power minus x కి డెరివేటివ్ ఎంత? 2 power minus x ఇంటూ log 2 ఇంటూ మైనస్, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 1 బై x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే pi by 2 sin pi by 2 1 pi ఇంటూ 2 power minus 1 అంటే 1/2 ఇంటూ log 2 అంటే ఆన్సర్ 2 by pi log 2. ఓకే, యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్? లెవెల్ 248. లెవెల్ 248 క్వశ్చన్ చూడండి. లెవెల్ 248 క్వశ్చన్ ఏంటో 48th క్వశ్చన్ అంటే లిమిట్ యాజ్ x tends to infinite root of x plus sin x by
ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనట్ అయినప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ అన్నా కాస్ ఎక్స్ బై ఎక్స్ అన్నా జీరో. అది ఎక్స్టెన్స్ టు జీరో అయితేనే వన్ ఇది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. సో ఇక్కడ ఎక్స్ కామన్ తీసేద్దాం. ఎక్స్ కామన్ తీసేస్తే 1 ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్. ఇది జీరో, ఇది జీరో. ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనట్ అయినప్పుడు సైన్ అయినా కాస్ అయినా 1 బై ఎక్స్ అంటే జీరో. సో 1 ప్లస్ 0 బై 1 మైనస్ 0. ఆన్సర్ ఈజ్ 1. ఓకే కీర్తన, వెరీ గుడ్. నెక్స్ట్ అవిన్ లెవెల్ 1 218 అంటున్నాడు. సో అది ఎన్ని ఉంటే అన్ని క్యూబ్ రూట్లు రాసుకోవటం. అది అభిన్ అది 1 పవర్ ఇన్ఫైనైట్ ఫార్ములా మోడల్. అది 211 లో 218 క్వశ్చన్. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనైట్ a to the power of 1 by x plus b power 1 by x by 3 whole to the power of x. ఇది ఈ మోడల్ కి సింపుల్. ఇక్కడ ఇది 3 ఉన్నాయి కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 1 2 3 a ఇంటూ b ఇంటూ c. క్లాస్ లో చెప్పుంటారు మీకు, పెద్ద ప్రూఫ్ అది. ఓకే, అది నెక్స్ట్ లెవెల్ 2 26th క్వశ్చన్. యా ఫార్ములా ఉందండి, సుదీక్ష చెప్తుంది. ఆ ఫార్ములా అప్లై చేసేసుకోండి. లెవెల్ 2 26 ఎల్ హాస్పిటల్ అప్లై చేయట్లేదు. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు పై బై 4 1 మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 2 మైనస్ కాట్ ఎక్స్ మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్. ఎల్ హాస్పిటల్ అప్లై చేసుకో వచ్చేస్తుంది. లేదా వేరే ఆన్సర్ వస్తుందంట. ఏమొచ్చిందో చెక్ చేసుకో. ఇది పెద్దది కదా క్వశ్చన్. ఒకటి ఎలా హాస్పిటల్ అప్లై చేసుకుందో ఏం లేదు, పెద్ద మ్యాటర్ ఏం లేదు. మైనస్ 3 కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ కి మైనస్ కొసీకంట్ స్క్వేర్ ఎక్స్ బై మైనస్ మైనస్ కొసీకంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసీకంట్ స్క్వేర్ ఎక్స్. అన్నిట్లో ఏం క్యాన్సిల్ చేసే చూడు, ఒక కొసీకంట్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కొసీకంట్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్. సో 3 cot square x by 1 plus 3 cot square x. ఓకేనా? x ప్లస్ లో 5/4 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 3 by 1 plus 3. అదే ఆన్సర్. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పు? 3/4. ఓకే, a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఎందుకు ఫార్ములా? సింపుల్గా ఎలా హాస్పిటల్ సింపుల్గా వచ్చేసింది చూసుకో. ఓకే, సో ఓకే, ఇప్పటికి 1 అవర్ అయిపోయింది మనకి. చాలు, ఇంకా ఇంతకన్నా ఎక్కువసేపు నుంచోవడం కష్టం. కంటిన్యూస్గా లెవెల్ 1 114 కష్టం. ఇంకా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా చూడండి. ఒకటి మీద చెప్పడం కష్టం. వెళ్ళి లెవెల్ 1 114 అంటే చూడండి, నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసుకోండి. ఏ గ్రేటర్ దాన్ 1 ఈ మోడల్ చెప్పాను నిన్న క్లాసులో కూడా. నేను a పవర్ మైనస్ ఎక్స్ 1 బై a పవర్ ఎక్స్ అని రాసుకుంటే వచ్చేస్తుంది. a పవర్ మైనస్ ఎక్స్ ని 1 లేకపోతే a పవర్ ఎక్స్ కామన్ తీసుకొని సరిపోతుంది, వచ్చేస్తుంది. 114 136th క్వశ్చన్. 136th క్వశ్చన్ కూడా అంతే. సిగ్మా n స్క్వేర్. అది లాస్ట్ లో సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అని రాసుకోవాలి. లాస్ట్ లో సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని రాసుకుంటే వచ్చేస్తుంది. లెవెల్ 1 65th క్వశ్చన్. 65th క్వశ్చన్. అది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. ఫస్ట్ లెవెల్ 1 లిమిట్స్ లో ఫస్ట్ రో చెప్పిన దాంట్లో ప్రాబ్లం ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఓరల్ గా చెప్పమంటావా? 1 మైనస్ tan x by 2 by 1 plus tan x by 2 ఉంటే tan pi by 4 మైనస్ x by 2 అని అర్థం. అది 1 మైనస్ tan x by 1 plus tan x స్టెప్ కాదు, ఫంక్షన్, మామూలు ఫంక్షన్. 1 మైనస్ tan x by 2 by 1 plus tan x by 2 అంటే tan pi by 4 మైనస్
ఎక్స్ బై 2. ఓకే, తర్వాత 1 మైనస్ సైన్ ఎక్స్ బై పై మైనస్ 2x క్యూబ్ అని చూడు. 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ వచ్చేస్తుంది. ఓకేనా సూర్య? లేదంటే లిమిట్స్ క్లాస్ 1 ఫస్ట్ రోజు లిమిట్స్ నేను చెప్పినప్పుడు మండేనో ట్యూస్డే ఎప్పుడు చెప్పాను కదా, అందులో ఆ ప్రాబ్లం చెప్పాను చూడు, ఉంటుంది. ఓకే, యా, ఇవాళ కంటిన్యూస్గా స్పీడ్గా చాలా డౌట్స్ చెప్పాం, మనం స్పీడ్గా చాలా ప్రాబ్లమ్స్ చేసాం. రేపు ఈవినింగ్ మనం 6:30 కల్లా ప్రాపర్ డిస్కస్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది, మెయిన్స్ పేపరే కాబట్టి మాక్సిమం హాఫ్ అన్ అవర్ లేదా 45 minutesలో క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయొచ్చు. ఓకే, విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విల్ మీట్ అగైన్ టుమారో 6:30 పేపర్ డిస్కస్ చేద్దాం, లిమిట్స్ పేపర్. ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.